హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో టుడే అవర్ బ్లాగ్ ఈజ్ ఏంటంటే, మీకు చాలా రోజులుగా నేను ఒక విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మేము ఇల్లు కట్టుకున్నాక నేను మెయిన్గా మనకి ఆడవాళ్ళకి మనకి యూస్ఫుల్ అయ్యే వస్తువులు ఏంటంటే అవి మెయిన్ కిచెన్లోనే కదండి. సో కిచెన్లో ఏంటంటే నేను ఎప్పటి నుంచో ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ఇల్లు ఎప్పుడు కంప్లీట్ అవుతే అప్పుడు ఫ్రిడ్జ్ తీసుకుందామని ఆలోచించాను అనమాట. మోస్ట్ మీరు వీడియోస్లో చూసే ఉంటారు నా ఫ్రిడ్జ్ కోసం. సో ఆ ఫ్రిడ్జ్ డెమో అండ్ ఫ్రిడ్జ్ రివ్యూ అయితే మీకు ఇద్దామనేసి ఈ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను యూస్ చేశాక నాకు కంఫర్ట్ అనిపించింది కాబట్టి మీకు రివ్యూ కూడా ఇస్తున్నాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ అ వీడియో. అండ్ బిఫోర్గా ఇప్పటివరకు మన ఛానల్ చూసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ది ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. సో టుడే వీడియో ఈజ్ అబౌట్ మై ఫ్రిడ్జ్ అండి. సో ఈ ఫ్రిడ్జ్ నేను తీసుకొని ఆల్రెడీ 2 months అవుతుంది అనమాట. మీకు చాలా రోజులుగా షేర్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ డిలే అనమాట. ఇప్పుడైతే దీనికి టైం వచ్చింది. సో అందుకనే ఈవేళ నా ఫ్రిడ్జ్ కోసం అని చెప్పేసి మీకు నేను డెమో ఇస్తున్నాను. డెమో అండ్ రివ్యూ కూడా ఇందులో. దిస్ ఈజ్ ద ఫ్రిడ్జ్ ఆఫ్ హైయర్ కంపెనీ అండి. ఇది హైయర్ కంపెనీ వాళ్ళ బ్రాండ్ అనమాట. సో దీని కాస్ట్ మనకి ఏమొచ్చి, నా ఫ్రిడ్జ్ కాస్ట్ 45,000 అనమాట అరౌండ్లీ. సో 45,000తోని మనకి ఈ ఫ్రిడ్జ్ అనేది వచ్చింది. అండ్ ఆల్మోస్ట్ దీని కాస్ట్ అయితే 45,000. బట్ ఏంటంటే అప్ డౌన్స్ అయ్యి కొంచెం మనకి మైనస్ అయ్యి కొంచెం తక్కువగానే వచ్చింది ప్రైస్ అనేది. కొంచెం ఆఫర్లో తీసుకున్నాం అనమాట మేము. ప్రైస్ అయితే మార్కెట్ ప్రైస్ అయితే మనకి 45,000 రూపీస్ అండి ఇది. సో చూసారు కదా, మీకు ఫస్ట్ ఫ్రిడ్జ్ అంతా నేను ఒకసారి లుక్ చూపిస్తాను ఎలా ఉందా ఏంటనేది. సో చూసారు కదా, హైయర్ ఫ్రిడ్జ్ అనమాట. సో చూసారు కదండి, వాల్పేపర్ ఎంత అందంగా ఉంది కదా. సో బ్యూటిఫుల్గా ఉంది. వచ్చేసరికి ఏంటంటే దీంట్లో ఉన్న ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే ఇదంతా మనకి టఫ్ అండ్ గ్లాస్తో వచ్చిందండి. చూసారు కదా, ఇదంతా టఫ్ అండ్ గ్లాస్ అనమాట. అన్బ్రేకబుల్ గ్లాస్ అనమాట. మనం ఏదైనా పెట్టి బ్రేక్ చేస్తేనే కానీ సడన్గా బ్రేక్ అవ్వదు. అండ్ ఇది రిమూవ్ కూడా అవ్వదు అనమాట. దీంట్లో ఈ గ్లాస్ వల్ల మనకి ఏంటవుతుందంటే ఈజీ టు క్లీన్ అనమాట. మనం ఏదైనా కాటన్ క్లాత్తో కానీ లేదా వైట్ క్లాత్తో వైప్ చేసినా సరే ఈజీగా స్టెయిన్స్ అనేది మనకి రిమూవ్ అయిపోతుంది అనమాట. సో మనకి ఇంతకుముందు ఫ్రిడ్జ్ ఏంటంటే స్టెయిన్స్ పడిపోతే గట్టిగా కనిపించేది అండ్ కొంచెం క్లీన్ చేయడానికి కష్టం అనిపించేది. బట్ ఇప్పుడు ఇది చాలా ఈజీ అనమాట క్లీనింగ్ అనేది. ఎందుకంటే నేను డైలీ క్లీన్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలిసింది. సో ఈజీ టు క్లీన్ అండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వాలిటీ అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యూచర్ ఆఫ్ దిస్ ఫ్రిడ్జ్ అనమాట. అండ్ సెకండ్, మా ఫ్రిడ్జ్కి వచ్చేసరికి ఏంటంటే ఇది కన్వర్టబుల్ ఫ్రిడ్జ్ అనమాట. సో అందరికీ కన్వర్టబుల్ అంటే తెలిసిందే కదా. మనకి కన్వర్టబుల్ అంటే ఇప్పుడు మనకి ఫ్రీజర్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేయం కదా. ఓన్లీ ఇన్ సమ్మర్స్ మనకి ఫ్రీజర్ అనేది చాలా ఎక్కువ మనకి మూమెంట్ ఉంటుంది. వింటర్ వచ్చేసరికి మనకి ఫ్రీజర్ అనేది కొంచెం యూజెస్ తక్కువ అవుతుంది కదా. సో ఆ వింటర్లో మనం ఏంటంటే మన ఫ్రీజర్ని కూడా ఫ్రిడ్జ్ మోడ్లో పెట్టి మనం ఫ్రిడ్జ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫుల్ ఫ్రీజర్ని కూడా మనం ఫ్రిడ్జ్లో కన్వర్ట్ చేసుకొని సేమ్ టెంపరేచర్తో ఫ్రిడ్జ్ అనేది రన్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం ఫుల్ ఈ ఫ్రీజర్ విత్ ఫ్రిడ్జ్ కూడా మనం ఫ్రిడ్జ్లా వాడుకోవచ్చు అనమాట. సో అండ్ దట్ ఈస్ ద సెకండ్ ఫ్యూచర్ ఆఫ్ దిస్ ఫ్రిడ్జ్ అనమాట. సో దిస్ ఈస్ మ్యాజిక్ కన్వర్టబుల్ ఫ్రిడ్జ్. మనకి ఫ్రిడ్జ్ వాల్యూమ్ వచ్చేసరికి 346 లీటర్స్ వాల్యూమ్ అండి. బట్ ఇంటర్నల్ స్టోరేజ్కి వచ్చేసరికి మనకి 316 లీటర్స్ ఆఫ్ వాల్యూమ్ అనమాట మన ఫ్రిడ్జ్. సో ఇది ఏంటంటే మళ్ళీ ఇంకొకటి ఉంది మనకి. ఇది 10 years వారంటీతో మనకి ఫ్రిడ్జ్ అనేది హైయర్ కంపెనీ వాడు ప్రొవైడ్ చేస్తున్నాడు. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ మనకి ఏంటంటే ఇందులో ఇంకో స్పెషల్ థింగ్ ఉంది. ఏంటంటే మనం ఇది పవర్ కట్ అయిపోయినా సరే మనం ఇన్వర్టర్తో రన్ చేసుకోవచ్చు అనమాట. బయట ఉన్న జనరేటర్స్తో కాదు, ఇంట్లో ఉన్న ఇన్వర్టర్తో కూడా మనం ఈజీగా హ్యాపీగా రన్ చేసుకోవచ్చు అనమాట. ఇది డియోల్ టెక్నాలజీ అనమాట. ఇన్వర్టర్ అండ్ పవర్ ఆల్సో. దట్ ఈస్ ద వన్ థింగ్. అండ్ మన దగ్గర ఇన్వర్టర్ కూడా లేదు అనుకుంటే ఇది చక్కగా 1 hour అనేది మనకి కూలింగ్ని కాన్స్టెంట్గా ఉంచుతుంది అనమాట. అండ్ ఇంకా ఇంకొకటి చెప్పాలంటే దీనికోసం మనం ఇంతకుముందు పాతకాలం ఫ్రిడ్జెస్ ఏవైతే ఉండేవో మనకి లోపల, అంటే మా చిన్నప్పుడు మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఏంటంటే లోపల మనకి రెగ్యులేటర్ టైప్లో ఉండేది. 2, 4, 8, 10 అని ఉండేది కదా. మనం హ్యాండ్తో దాన్ని ప్రెస్ చేసుకుంటే తిప్పుతూ ఉంటే మనకి ఆటోమేటిక్గా అది తక్కువ అంటే తక్కువ, ఎక్కువ అంటే ఎక్కువ వచ్చేది. బట్ ఇప్పుడు ఏంటంటే దీనికి మనం ఇన్సైడ్ అనేది మనం ఏమీ కూడా మాన్యువల్ చేయక్కర్లేదు అనమాట. దీనికి
అంతా మనకి బయటన సెన్సర్తో ఇచ్చాడనమాట. చూసారా, నేను ఇక్కడ ఫ్రిడ్జ్ పట్టుకోగానే సౌండ్ వస్తుంది. సో ఈ ఫ్రిడ్జ్ అంతా మనకి సెన్సర్తో నడుస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద లేటెస్ట్ టెక్నాలజీ ఆఫ్ దిస్ ఫ్రిడ్జ్ అనమాట. సో మన ఫ్రిడ్జ్కి ఉన్న లేటెస్ట్ వర్షన్ ఇది ఒకటి అనమాట. సో దీని కోసమని నేను తీసుకున్నాను అనమాట. అండ్ ఇందులో మీకు నేను చెప్తాను. సో ఇప్పటి వరకు మీకు చెప్పింది ఏంటంటే ఇదంతా రివ్యూ అనమాట. అండ్ ఇంకొకటి ఉంది, లోపలికి వచ్చేసరికి మనకి ఫ్రూట్ బాక్స్ ప్లస్ వెజిటబుల్ బాక్స్ అని సెపరేట్గా ఇచ్చాడనమాట. ఇంతకుముందు ఉన్న ఫ్రిడ్జెస్కి ఏంటంటే పెద్దది ఒకటే వెజిటబుల్ బాక్స్ అండ్ ఫ్రూట్ బాక్స్ కింద ఉండేది కదా. ఇప్పుడైతే మనకి సెపరేట్గా ఫ్రూట్స్ బాక్స్ అనేది ఫ్రూట్స్కి అండ్ వెజిటబుల్ బాక్స్ అనేది వెజిటబుల్ బాక్స్కి ఇచ్చాడనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ టు చూస్ దిస్ ఫ్రిడ్జ్ అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసరికి మనకి ముందునే ఫ్రిడ్జెస్ ఏంటంటే మనకి ఇప్పుడు పవర్ కట్ అయిందనుకోండి, మనకి కిందకి బ్యాక్ సైడ్ మనకి ఒక చిన్న టబ్లా ఉండేది, దాంట్లో వాటర్ పడుతూ ఉండేది. అండ్ ఎక్కువ టైం కానీ పవర్ కట్ అయ్యంటే మన ఇంట్లో కూడా ఫ్లోట్ అయిపోతూ ఉండేది వాటర్. లేదంటే దాంట్లోనే స్టోరేజ్ ఉండిపోయి ఒక బ్యాడ్ స్మెల్ అనేది కొంచెం క్రియేట్ అయ్యేది కదా. సో ఇదేంటంటే ఇది ఆటో క్లీనర్ అనమాట. సో ఇదేంటంటే మనకి ఆటో క్లీనర్, మనకి పవర్ కట్ అయినా సరే ఏదైనా వాటర్ లీకేజ్ అయినా సరే మనకి బయటకు అనేది కనిపించదు. అండ్ దట్ టు ఏంటంటే దిస్ ఇస్ ఆటో క్లీనర్, ఆటోమేటిక్గా వాటర్ అనేది మనకి డ్రై అయిపోతుంది అనమాట. సో నేను ఫస్ట్ ఫైన్ చేసిన దాంట్లో నాకు అన్నిటికంటే నచ్చింది ఏంటంటే అది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే నాకు ఆస్తమా ప్రాబ్లం కాబట్టి నాకు స్మెల్స్తో కొంచెం ఎలర్జీ అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ టు చూస్ దిస్ ఫ్రిడ్జ్ అండి, నా వరకు మాత్రం. అండ్ మీరు అనుకోవచ్చు ఇదే కాస్ట్లో 45,000లో మనకి సైడ్ బై సైడ్ డోర్స్ ఫ్రిడ్జ్ కూడా మనకి వస్తుంది కదా, అది ఎందుకు తీసుకోలేదని. ఎందుకంటే మాదైతే ఇప్పుడు ప్రజెంట్ చిన్న ఫ్యామిలీ, 4 మెంబర్సే ఉంటాము. అండ్ దట్టు ఏంటంటే మేము ఎక్కువ ఫ్రిడ్జ్లో ఉన్న వస్తువులు వాడమన్నమాట, చాలా తక్కువ స్టోరేజ్ చేసుకుంటాం ఫ్రిడ్జ్లో అనేది. దట్టు ఏంటంటే మనకి ఏరియా ప్లేస్ మేనేజ్మెంట్ కూడా ఉండాలి కదా, మనకి ఎంత ఏరియా అనేది లేదనమాట. లేదంటే నేను కూడా ఆ ఫ్రిడ్జ్ అనేది చూశాను, బట్ ఏంటంటే మనకి ఇంట్లో స్పేస్ కూడా కరెక్ట్గా ఏరియా కూడా మ్యాచ్ అవ్వాలి కదా ఫ్రిడ్జ్ తీసుకొచ్చామంటే. మాకు ఉన్న స్పేసెస్కి, మా కిచెన్లో ఉన్న స్పేస్కి ఏంటంటే ఇది బెస్ట్ పర్ఫెక్ట్ అనిపించింది అనమాట. సో నేను అందుకే దీన్ని చూస్ చేశాను. అండ్ మీకు ఇప్పుడు నేను దీని ఆప్షన్స్ అవి కూడా డెమో చూపిస్తాను. ఇది మనకి ఎలా రన్ అవుతుంది, ఏంటి సెన్సర్ ఎలా యూజ్ అవుతుంది కూడా చూపిస్తానండి. హైయర్ కంపెనీ. అండ్ చెప్పాను కదా మీకు ఇన్వర్టర్ ఆప్షన్ ఉంది అని చెప్పేసి. మనకి కరెంట్ పోయినప్పుడు, పవర్ కట్ ఉన్నప్పుడు ఇన్వర్టర్ది ఇక్కడ మనకి మన ఇంట్లో ఇన్వర్టర్ కానీ ఉందంటే ఇక్కడ మనకి ఇది బటన్ అనేది రన్ అవుతుంది అనమాట. ఇక్కడ సెన్సర్ మనకి రన్ అవుతుంది అనమాట, ఆన్ అవుతుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఫ్రిడ్జ్ అండ్ ఫ్రీజర్, అండ్ దిస్ ఈజ్ ఆటో సెట్ అండ్ పవర్ కూల్, టర్బో ఐసింగ్ అండ్ 3 సెకండ్స్ లాక్. ఇప్పుడైతే మనకి చూసారా లాక్ ఉందనమాట. నేను ప్రెస్ చేస్తాను కదా, నేను ఈ మోడ్లో పెట్టుకున్నాను, టెంపరేచర్ ఎంత ఫిక్స్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో మనకి ఇప్పుడు ఈ లాక్ తీయాలంటే మనం 3 సెకండ్స్ అనేది ఇక్కడ హ్యాండ్ ఫింగర్ అనేది పెట్టాలన్నమాట. సో 3 సెకండ్స్ ఫింగర్ ప్రెస్ చేసాం కదా, సో మనకి లాక్ అనేది ఓపెన్ అయిపోయింది అనమాట. చూసారు కదా, ఇప్పుడు మీరు ఫ్రిడ్జ్ అనేది మనకి ఎంత కావాలంటే టెంపరేచర్ అంత పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను 9లో పెట్టుకున్నాను. అండ్ మనకి ఫ్రీజర్ కూడా ఎంత కావాలంటే అంతతో పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు కొంచెం సమ్మర్ కాబట్టి -1 -2 అంటే ఎక్కువైపోతుంది. సో నేనైతే ఇక్కడ -20స్లో పెట్టుకున్నాను. సో మనం ఇలాగా ఆప్షన్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇదేంటంటే ఇక్కడ కింద మీకు ఇంకోటి కనిపిస్తుందో లేదో, ఇది ఆటో సెట్ అనమాట. ఆటోమేటిక్గా ఆటో సెట్ 3 సెకండ్స్ హాలిడే మోడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే హాలిడే మోడ్ అంటే మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఫ్రిడ్జ్ అనేది ఆఫ్ చేసుకుని వెళ్తే గ్యాస్ అనేది మనకి పోతుంది కదా, అండ్ ఫ్రిడ్జ్ కూడా పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో రన్నింగ్లో ఉండే ఫ్రిడ్జ్ అయితే పాడవదు. సో ఎందుకంటే ఈ హాలిడే మోడ్ మనం బయటకు వెళ్ళేటప్పుడు మనం హాలిడే మోడ్ అనేది సెట్ చేసుకొని పెట్టేసుకుంటే ఆటో సెట్ అనమాట. మనం హాలిడే మోడ్ని 3 సెకండ్స్ కానీ మనం ఫింగర్ పెట్టి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్లీ అది హాలిడే మోడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది పవర్ కూల్. పవర్ కూల్ ఏంటంటే మనకి ఫ్రిడ్జ్లో ఏమైనా పెట్టి కొంచెం ఇంకా ఎక్స్ట్రాగా తొందరగా కూల్ అయిపోవాలి అనుకున్నప్పుడు మనం ఈ ఫ్రిడ్జ్ ఆప్షన్ కోసం పవర్ కూల్ అనేది ఆప్షన్ చేసుకుంటాం అనమాట. అండ్ దిస్ ఇస్ టర్బో ఐసింగ్. టర్బో ఐసింగ్ అంటే మనకి ఫ్రీజర్లో ఏదైనా పెట్టి ఇంకా ఫాస్ట్గా మనకి ఐస్ కావాలి అనుకున్నప్పుడు మనం దీన్ని ప్రెస్ చేస్తే టర్బో ఐసింగ్ అనేది ఫాస్ట్గా మనకి అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు చూసారు కదా 9 degrees Celsius అండ్ -20లో ఉంది నా ఫ్రిడ్జ్. సో ఇప్పుడు నేనేంటంటే నాకు ఇది ఓకే టెంపరేచర్. సో నేనేంటంటే ఇక్కడ నాకు ఓకే కాబట్టి నేను ఇక్కడ లాక్ వేసేసుకుంటున్నాను అనమాట.
చూసారు కదా, లాక్ అనేది అయిపోయింది. ఇప్పుడు మీరు ఎక్కడ టచ్ చేసినా సరే మీకు ఈ ఫంక్షన్ అనేది చేంజ్ అవ్వదన్నమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ లాక్ వేస్తున్నాం. మళ్ళీ మనకి లాక్ రిమూవ్ చేసి ఏదైనా ఫంక్షన్ కావాలనుకున్నప్పుడు దాని మీద ప్రెస్ చేస్తే ఆ ఫంక్షన్ అనేది అవుతుంది అనమాట. సో చిన్నపిల్లలు ఉన్నా సరే ఏం ప్రాబ్లం లేదు. మనం వన్స్ లాక్ చేసామంటే అది మనకి చేంజ్ చేసే ఆప్షన్ అయితే ఏమీ లేదనమాట. మన ఫ్రిడ్జ్కి వచ్చిన ఇదొక లేటెస్ట్ వర్షన్ అనమాట. బెస్ట్ ఫ్యూచర్ ఆఫ్ మై ఫ్రిడ్జ్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇదొకటి బాగా నచ్చింది. అండ్ ఎయిర్ కంపెనీ మనకి 2021 ఇయర్ మోడల్ అనమాట నా ఫ్రిడ్జ్ అనేది. అండ్ మీకు లోపల కూడా ఒకసారి నేను చూపిస్తాను. వెజిటబుల్ బాక్స్ అండ్ ఫ్రూట్స్ బాక్స్. సో చూసారు కదండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటాను. ఇదైతే మనకి ఫ్రూట్ బాక్స్ అనమాట. అండ్ దిస్ ఈజ్ ద వెజిటబుల్ బాక్స్. ఇది సో మ్యాక్సిమం స్టోరేజ్ అనమాట. అండ్ కిందకి వచ్చేసరికి మనకి ఇక్కడ ఐస్ క్రీమ్స్ అండ్ ఐస్ క్యూబ్స్ ఆల్మోస్ట్ కానీ ఏదైనా సరే స్టోరేజ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇదైతే నా ఫ్రిడ్జ్ వీడియో అండి. ఏమో అండ్ రివ్యూ రెండు కూడా ఇచ్చాను. మీకు ఎవరికైనా నచ్చింది అనుకుంటే తీసుకోవచ్చు అనమాట ఈజీగా. బట్ ఏంటంటే ఇది లెంత్ వచ్చేసరికి మనకి కొంచెం తక్కువ, వైట్ కొంచెం ఎక్కువ అనమాట. అది చూసి తీసుకోండి, మీ కంఫర్ట్ బట్టి మీరు తీసుకోండి. నాకైతే ఇది ఓకే అనమాట. సో అదేంటి ఇవాళ వీడియో. మీకు ఎలా అనిపించింది? సో నా వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ ద ఛానల్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అండ్ మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.